వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. జై శ్రీకృష్ణ. ఆండాళ్ తిరువడిగళే శరణం. ధనుర్మాసం చాలా వేగంగా ముందుకు వెళ్తుంది. ఈవేళ అలా ఇలా చూస్తూనే 13వ పాసురంలోకి వచ్చేసాం మనం. 13. ఈరోజు పాసురంలో గోపికలందరూ కూడా ఒక 2 వర్గాలుగా చీలిపోయారండి. 2 పార్టీలు. ఒక పార్టీ అంటుంది పదండి కృష్ణనామాన్ని పలుకుదామంటుంది ఒక పార్టీ. ఇంకొక పార్టీ వాళ్ళు అంటారు ఏమిటి కృష్ణుడండి ఇంత సతాయిస్తున్నాడు, ఇంత ఏడిపిస్తున్నాడు, మనం బాధపడితే తాను బాధపడేటటువంటి రాముడి నామం చెప్దాము అంటున్నారు వాళ్ళు. అయ్యో మనం ఉన్నది కృష్ణుడి కాలం కదా, మనం కృష్ణుడి సొత్తు కదా, మనం కృష్ణుడి నామం పాడాలి కదా అంటారు వీళ్ళు. మనం బాధపడుతుంటే చూసి నవ్వే కృష్ణుడు ఎందుకమ్మా, మనం బాధపడితే చూసి మనకంటే ఎక్కువ దుఃఖపడే రాముడి పేరు చెప్దాం, తొందరగా అనుగ్రహిస్తాడు, కాబట్టి రామనామం పాడుదాం, ఎంత శక్తివైంది ఓ రామ నీ నామం ఎంత రుచిరా అని వీళ్ళు ఇద్దరు కూడా 2 వర్గాలుగా చీలిపోయి డిషుం స్టార్ట్ అయిందనమాట. అంతలో ఒక వృద్ధ గోపిక, అనుభవం కలిగినటువంటి ఒక గోపిక వచ్చి అయ్యయ్యో ఎంత పిచ్చివాళ్ళర్రా మీరు, రాముడేమిటి కృష్ణుడేమిటి ఇద్దరు కూడా ఒకటే, అది ఆ కాలంలో రాముడి అవతారం, ఇది ఈ కాలంలో కృష్ణుడి అవతారం, వద్దమ్మా వచ్చేయండి అని అంటూ ఇద్దరికి కూడా కాస్త సంధి కుదిర్చిందనమాట. కొట్లాడుకోకండి అంటే మరి ఇప్పుడు ఏం చేయాలి, మేము రాముడి పేరే చెప్తాం అని, మేము కృష్ణుడి పేరే చెప్తాం అని వీళ్ళిద్దరు. సరే ఒకళ్ళు రాముడి పేరు చెప్పండి, మళ్ళీ ఒకళ్ళు కృష్ణుడి పేరు చెప్పండి, ఇంకొకళ్ళు రాముడి గుణం చెప్పండి, మళ్ళీ ఒక కృష్ణుడి గుణం, అలా ఇద్దరు అయిపోతారు కదా, ఇద్దరిని స్మరించుకోవచ్చు కదా అని చెప్తుంది. సరే అన్నారు. ఇద్దరు కూడా రాజీకి వచ్చారు. కొద్దిగా ఫాస్ట్గా ఉండేది ఎవరండి, కృష్ణుడి పార్టీ వాళ్ళు. ముందైతే మేమే చెప్తాం, ఎందుకంటే ఇప్పుడున్నది స్వామి కదా, ఈ కాలం కదా, కాబట్టి మేమే ముందు చెప్తాం. అలాగే చెప్పమ్మా, కాస్త మాట వింటారు కదా రాముడి పార్టీ వాళ్ళు కూడా నిదానంగా. కాబట్టి ప్రారంభించారు ఈ పాసురంలో అటు కృష్ణుడి నామం ఇటు రాముడి నామం. పుళ్ళిన్వాయ్ కిండానై, మా స్వామి ఏం చేశాడో తెలుసా, బకాసురుడు, బకము కొంగ ఆకారంలో వచ్చినటువంటి ఒక్క రాక్షసుని సంహరించడానికి ఎంత పరాక్రమం తెలుసా. ఆయన ఆ బకము యొక్క పై పెదవి కింద పెదవి ఇట్లా ముక్కులాగా వచ్చిందని రెండింటి కలిపి ఇలా చీల్చేశాడు మా స్వామి. పుళ్ళిన్వాయ్ కిండానై అని అంటే అబ్బో అంత కష్టపడ్డా. మా స్వామి చూసావా రాముల వారు, పొల్లావరక్కనై కిళ్ళిక్కళైందానై కీర్తిమై పాడిపోయి, పైలోకాలు కింద లోకాలు అన్ని దేవలోకాలలోని దేవతలను కూడా గడగడగడగడలాడించినటువంటి రావణాసురుడు మామూలుడా 10 తలలున్నాయి. 10 తలల రావణాసురుణ్ణి మా స్వామి ఏం చేశాడు, ఆ తలల్ని ఇలా గిల్లేశాడు. మనం కనుక పచ్చనికాయ తొడిమలు కనుక టక్మని తీసేస్తాం చూసారా, అంత సులువుగా మా స్వామి టప్ప తీసేశాడు తన తలలన్నీ కూడా. మీ స్వామి ఒక్క కొంగని సంహరించడానికి బలమంతా చూపించాల్సి వచ్చింది. మా స్వామి దేవతల పైన కూడా ఆధిపత్యం కలిగినటువంటి రావణాసురుడు 10 తలలను కూడా గిల్లిపారేశాడు అంతే. అంత సులభంగా ఏమన్నా జరిగిందండి, కాదు కదా. రామరావణ యుద్ధం చాలా కష్టానికి అయింది. కానీ అలా చెప్పటం లేదు వీళ్ళు, చాలా సింపుల్. మా స్వామికి అవన్నీ చాలా చిన్న విషయాలు అంటున్నారు అనమాట. మంచి విషయాలనండి, మంచి విషయాలు చేయడంలో కానీ వినడంలో కానీ ఆలోచించడంలో కానీ స్పర్ధ అంటారు. స్పర్ధ బాగుంటుంది, దానివల్ల ఏంటంటే సంతోషం కలుగుతుంది. చెడు విషయాలలోని స్పర్ధ, చెడు ఫలితాల కోసం స్పర్ధ మనిషిని నాశనం చేస్తుంది. మంచి విషయాల కోసం స్పర్ధ బాగు చేస్తుంది కదండి. అందుకే స్పర్ధయా వర్ధతే విద్య అంటారు. స్పర్ధ వల్ల
విద్య పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది. బట్ ఇట్ షుడ్ బి హెల్దీ కాంపిటీషన్. మనం ఇంకా బాగా చేయాలి, పక్కవాడిని పాడు చేయాలి అని కాకుండా మనం ఇంకా బాగా ఎలా చేయగలమని ఆలోచించాలి. ఎప్పుడైనా జీవితంలోని ఆనందానికి మొదటి మెట్టు పక్కవాడితో పోల్చుకోకపోవడం. మనకేం పనండి? నీ దేహం నీది, నీ కడుపు నీది, నీ కళ్ళు నీవి, నీ ఆరోగ్యం నీది, నీ రుచి నీది, నీ ఇష్టం నీది. దానికి పొద్దస్తమానం వాళ్ళ ఇల్లు బాగుంది, వీళ్ళ ఇంటీరియర్స్ బాగున్నాయి, వాళ్ళ జ్యువెలరీ బాగుంది, వాళ్ళ కారు బాగుంది, అది ఎండ్లెస్. అలాగా అంతం అనేటటువంటి లేనటువంటి వాటిని మనం పోల్చుకోవటం, బాధపడడం, ఇదంతా కూడా శుద్ధ దండగైనటువంటి విషయం అన్నమాట. కాబట్టి వీళ్ళ యొక్క స్పర్ధ ఇప్పుడు ఏదైతే ఉందో ఇది మంచి విషయంలో. నువ్వు స్వామి యొక్క ఒక గుణం చెప్తావా, నేను 2 గుణాలు చెప్తా, నువ్వు 3 చెప్తావా, నేను 4 చెప్తా, అలా ఉందన్నమాట. కాబట్టి మనకు కూడా వినడానికి, అన్వయించడానికి చాలా బాగుంటుందన్నమాట. புள்ளின்வாய் கீண்டானை பொல்லாவரக்கனை கிள்ளி களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகளெல்லாரும் பாவை களம் புக்கார் வெள்ளியெழுந்து வியாஷா முரங்கித்து புள்ளும் சிலும்பினகான் போதரி கண்ணினாய் குள்ள குளிர குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளம் தவிர்ந்து கலந்து ஏலோரெம்பாவாய். పిల్లగిళ్ళెల్లారం పావై కళం పుక్కార్. అమ్మా, అందరం కూడా వ్రతస్థలాన్ని చేరిపోయాం. చేరాక చూస్తే, ఇలా చూస్తే నువ్వు కనిపించలేదు. పుళ్ళుం సిలుంబిన కానీ పక్షులన్నీ కూస్తున్నాయి కదా. 6వ పాశ్రంలో చెప్పారు, మళ్ళీ 13వ పాశ్రంలో పుళ్ళు పక్షులు కూస్తున్నాయని. పోదు అరి కಣ್ಣಿనా, అబ్బా ఏమి నేత్ర సౌందర్యం కలిగిన దానివి తల్లి అంటున్నారు. ఎక్కడైనా సరే నేత్ర సౌందర్యం చెప్పారు అంటే అర్థం ఏమిటో తెలిసినా అండి? చాలా గొప్ప జ్ఞానవంతురాలు అని అర్థం అనమాట. కళ్ళు జ్ఞానానికి సూచిక. అందుకే అంటే మనకి నిజాలు తెలియడం లేదు కదా, సినిమాల్లో చూసిందే అట్లాగా మనం కొంత ఊహించుకోగలుగుతున్నాం. ఎవరైనా ఋషులు శపించాలంటే వాళ్ళ యొక్క తీక్ష్ణమైనటువంటి దృష్టితోటి ఇలా చూడగానే అవి ఇంకొక శాపం తగిలిపోవడం, ఒక జంతువుగా మారిపోవడం, ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటాం కదా జానపద సినిమాలలో. అది నిజం. అంటే నేత్రాలకు ఆ శక్తి ఉంటుందన్నమాట. ఎందుకంటే తపస్సు చేత, వాళ్ళు చేసినటువంటి తపోబలం, మంత్రబలం చేత ఉంటుందన్నమాట, జ్ఞాన బలం చేత. అలాగా కళ్ళ గురించి శాస్త్ర భాషలో ఎక్కడొచ్చినా సరే జ్ఞానం గురించి చెప్పినట్లు లెక్క అనమాట. కుళ్ళ కుళిర కుడైందు నీరాడాదే, చల్లటి నీటిలో స్నానం చేద్దాం రామ్మ. పళ్ళికిడత్తియో పావాయి నీ నన్నాళాల్. పావాయి, నువ్వు ఒక పతివ్రత స్త్రీవి కదా, కృష్ణ నామం తప్ప మరొక నామాన్ని మేము ఇంత చెప్పినా కూడా రాముడి పేరు కూడా వద్దంటావు. అలాంటి పతివ్రత, ధర్మం కలిగినటువంటి దానివి. పళ్ళికిడత్తియో, పడుకొని వింటున్నావా మేము చెప్పే మాటలన్నీ? లేవచ్చు కదమ్మా రామ్మ అంటున్నారు. ఈ పాశ్రంలో ఆండాళ్ గోష్ఠి లోపల నిద్రించేటటువంటి గోపికని, ఈరోజు ఇంకొక గోపికని, ఈ గోపికని నిద్ర మేలుకొలుపుతున్నారన్నమాట. అలాగా ఆండాళ్ తల్లి మిగిలిన తన స్నేహితురాళ్ళందరితోటి కలిపి అందరినీ కలుపుకొని తిరుప్పావై వ్రతాన్ని చేస్తుంది. ఆ వ్రతాన్ని మనందరం కూడా అనుభవిస్తున్నాం. ముందుకెళ్దాం. జై శ్రీకృష్ణ.